అంటే డాక్టర్స్ యూజువల్లీ ఫోర్సీ చేస్తారు కదండి, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చెయ్యరేమో కదా. లేదు అంటే వేరే చాయిస్ ఉండదండి. అంటే మనకి ఎలా అంటే బ్లడ్ థిన్గానే ఉండాలి అండ్ బ్లడ్ క్లాట్ కాకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రాకూడదు. సో కంపేర్ ఇక్కడ ఎప్పుడు కూడా మన అలోపతి మెడిసిన్ ఎలా ఉంటుందంటే చిన్న డేంజరా పెద్ద డేంజరా, లాంగ్ టర్మ్ డేంజరా షార్ట్ టర్మ్ డేంజరా. ఇప్పుడు ఈ వ్యక్తికి స్ట్రోక్ రాకుండా ఆపాలి కాబట్టి కాంప్రమైజ్ ఉంటుంది. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో కాంప్రమైజ్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? స్లోగా నరాలు డ్యామేజ్ అవ్వడం, స్లోగా ఆ వ్యక్తికి మజిల్స్ లాస్ అవ్వడం, ఆ వ్యక్తి ఎనర్జీ లాస్ అవ్వడం, ఫ్యాటిగ్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి స్లోగా. కానీ ఆ వ్యక్తి బతికుంటాడు. సో అంటే ఒక రకంగా ఒక లాంగ్ చాలా పెద్ద ప్రాబ్లం రాకుండా చేసేది. కానీ ఏదైతే చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారో అది లాంగ్ టర్మ్లో చిన్న ప్రాబ్లం కాదు, కంటిన్యూస్గా బాడీ డిటేరియరేట్ అవుతూ ఉంటుంది అలాగా. సో ఇక్కడ ఏదైతే వైద్యం ఉందో అది మనం ఎక్కువ కాలం పాటు ఫాలో అవ్వకుండా చూసుకోవాలి. సాధారణంగా డాక్టర్స్ ఏంటంటే ఒక 6 monthsకో లేకపోతే 1 yearకో ఇవన్నీ ఇస్తారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కంటిన్యూ చేస్తుంటారు వైద్యాన్ని, లేకపోతే ఆపుతుంటారు. బట్ అట్లీస్ట్ స్టాటిన్స్, బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అంటారు.